డే 1 ఆఫ్ ద సిరీస్లో మనం హ్యాండ్స్ ఆన్ చూద్దాం ఈరోజు. సో ఫస్ట్ జస్ట్ ఒక సెలెక్ట్ స్టేట్మెంట్తో స్టార్ట్ చేసి నెక్స్ట్ ఆర్డర్ బై చూసుకుని కౌంట్లోకి వెళ్ళి వాట్ ఎవర్ వీ హ్యాడ్ కవర్డ్ యాజ్ పార్ట్ ఆఫ్ కాన్సెప్చువల్గా ఇది హ్యాండ్స్ ఆన్ దానికి సేమ్. సో ఇక్కడ ఉన్న క్వెరీకి మీకు రాంగ్ ఆన్సర్ వచ్చినా మీరు అంటే జస్ట్ ఇది మీకు ఈ క్వెరీకి ఆన్సర్ కాదు, లైక్ మీకు సెలెక్ట్ ఎట్లా ఉంటుంది, ఆర్డర్ బై ఎట్లా ఉంటుంది, లిమిట్ ఎట్లా ఉంటుంది అని చెప్పడానికే. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ సిటీ, ఈ సిటీ టేబుల్ నుంచి దీనికి ఉన్న కాలమ్స్ ఇవి యాక్చువల్గా. సో స్టార్ పెట్టాను అంటే రన్ కొడితే రైట్. సో మీకు చూసారా ఎవరు అవుట్పుట్ అంటే ఇది ఒకటే ఫోకస్ చేయండి, రాంగ్ వచ్చిందా రైట్ వచ్చిందా పక్కన పెట్టండి. ఎందుకంటే ఇది ఐడి కాలమ్ ఇవన్నీ కిందకి వచ్చినాయి చూసారా, 6 3 8 7 8 ఇదన్నీ ఐడి కాలమ్. ఇది నెక్స్ట్ కాలమ్ స్పేస్ వచ్చినప్పటి నుంచి అంటే నేమ్ కాలమ్, రోటర్ డ్యామ్ ఇవన్నీ నేమ్, ఎన్ఎల్జెడ్ ఇవన్నీ కంట్రీ కోడ్, ఓకే యూఎస్ఏ ఇవన్నీ. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ ఇది, నెక్స్ట్ ఇది పాపులేషన్ అక్కడ ఎంతమంది ఉన్నారు. ఓకే ఇది సెలెక్ట్ స్టార్. మనం సింపుల్గా ఇది ఒకటి చూద్దాము, ఐడి కామా పాపులేషన్. రైట్. సో ఇది ఒకసారి రన్ చేసి చూద్దాము. రాంగ్ ఆన్సరే వస్తుంది ఎందుకంటే అక్కడ క్వెరీ వేరు ఇది వేరు కదా. జస్ట్ మనం అవుట్పుట్ ఎలా వస్తుందని చూసుకోనికి మనం నేర్చుకున్న దాని ప్రకారం వస్తుందా లేదా అని చూసుకోవడానికి అంతే. సో ఇది పాపులేషన్, ఇది ఐడి సేమ్ అట్లానే వచ్చింది కదా. సో దట్ ఈజ్ వాట్ సెలెక్ట్ క్వెరీ ఈజ్ అబౌట్. సో మనం ఇక్కడ లిమిట్ కూడా అప్లై చేద్దాం, మనం చూసింది అవుతుందా లేదా అని చూద్దాం. అంటే ఇక్కడ ఎన్ని వచ్చినాయి ఇందాక ఆల్మోస్ట్ లైక్ మీరు చూస్తే 9 రికార్డ్స్ వచ్చినాయి కదా, మీకు క్లియర్గా కనిపిస్తుంది. సో ఇప్పుడు లిమిట్ పెట్టావు కాబట్టి నీకు 5 వస్తాయి కదా. సో చూడు రన్ అయిందా. సో ఎన్ని వచ్చినాయి 1 2 3 4 5 ఇది యువర్ అవుట్పుట్ కదా. సో లిమిట్ అన్నది అలా వర్క్ అవుతుంది రైట్. సో నువ్వు ఈ 2 కాలమ్స్కి లిమిట్ అప్లై చేసావు కాబట్టి ఈ 2 కాలమ్స్ని ఫస్ట్ ఆర్డర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఎలా ఉంటుందంటే సెలెక్ట్ స్టేట్మెంట్ రన్ ఫస్ట్ ఈ ఫ్రమ్ ఈ సిటీ అనే టేబుల్ నుంచి తేవాలి అని ఫస్ట్ ఇది రన్ అవుతుంది. సిటీ అనే టేబుల్ తీసుకుంటుంది, అందులోంచి సెలెక్ట్ నెక్స్ట్ ఆర్డర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ సెలెక్ట్ అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న క్లాజెస్ బట్టి చెప్తున్నాను. యాక్చువల్గా అయితే వేర్ తర్వాత గ్రూప్ బై తర్వాత హ్యావింగ్ ఇవన్నీ అట్లా ఉంటుంది ఆర్డర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్. బట్ యాజ్ ఆఫ్ నో మనం చూస్తున్న వాటిలో ఫ్రమ్ సెలెక్ట్ లిమిట్ ఈ 3 క్లాజెస్ ఉన్నాయి. సో ఫస్ట్ ఫ్రమ్ టేబుల్ని సెలెక్ట్ చేసుకుంటుంది, ఆ తర్వాత ఈ సెలెక్ట్ క్లాజెస్లో ఈ 2 కాలమ్స్ని తీసుకుని లాస్ట్లో లిమిట్ అప్లై చేస్తుంది. ఓకే సో ఫస్ట్ సెలెక్ట్ ఈ 2 కాలమ్స్ మొత్తం ఎన్ని ఉన్నాయి అన్నీ తీసుకుని లిమిట్ వాటి మీద అప్లై చేసి లాస్ట్లో 5 మాత్రమే మీకు రిటర్న్ చేస్తుంది. ఇక్కడ మీరు స్టార్ పెట్టారంటే అన్ని ఆల్ కాలమ్స్ తీసుకుని వాటిల్లో ఫస్ట్ ఒక 5 రికార్డ్స్ ఇస్తుంది అనమాట. ఓకే సో ప్రాసెసింగ్ చేస్తుంది. సో 5 రికార్డ్స్ అన్ని కాలమ్స్ వచ్చినాయి చూసారా. సో దిస్ ఈజ్ లిమిట్. అండ్ ఆర్డర్ బై చూసుకుంటే విల్ రిమూవ్ దిస్ ఆర్డర్ బై పాపులేషన్ ఆర్డర్ బై చేస్తే మీకు ఇందాక ఒక మెయిన్ థింగ్ మర్చిపోవడం అంటే ఇక్కడ మీకు చూస్తే ఆర్డర్ బై ఎలా పనిచేస్తుంది. 90,000 91,000 92,000 1,17,000 1 lakh అంటే స్మాల్ టు బిగ్ అంటే ఒక అసెండింగ్ ఆర్డర్లో వస్తున్నాయి కదా. సో డిఫాల్ట్గా అసెండింగ్ ఆర్డర్, మరి డిసెండింగ్ ఆర్డర్ రావాలంటే సో DESC అని లాస్ట్లో రాస్తే మీరు డిసెండింగ్ ఆర్డర్ అనమాట. అంటే బిగ్ ఫస్ట్ వస్తుంది, బిగ్ పాపులేషన్ చూసారా. ఇది 59,33,221 20 lakh లాస్ట్లో వచ్చింది 90,000 కదా. సో ఇది డిసెండింగ్ ఆర్డర్. అదే నేను అసెండింగ్ ఆర్డర్ కావాలంటే మీరు డైరెక్ట్ ఇట్లా వదిలేసిన అసెండింగ్ ఆర్డరే, లేదు నేను మెన్షన్ చేస్తాను నాకు చదువుకోనికి చూడడానికి నాకు అర్థం అవ్వాలి అని అనుకుంటే ASC అని పెట్టిన అసెండింగ్ ఆర్డర్ కింద లెక్కలోకి వస్తుంది. సో అలా రన్ చేసిన 90,000 ఫస్ట్లో వస్తుంది, లేదు నేను తీసేసి రన్ చేస్తాను అన్నా మీకు 90,000 ఫస్ట్లో వస్తుంది. సో ఇది పెట్టుకుని ఓకే లిమిట్ కూడా పెడితే ఏమవుద్దో చూడండి. సో లిమిట్ 6 పెడదాం ఈ పట్టు. సో స్పేస్ ఉండాలి కదా. సో రన్ చేస్తే సో 6 తీసుకుని ఫస్ట్ ఏమవుతుందంటే మీకు ఆర్డర్ ఫస్ట్ ఇప్పుడు ఆర్డర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఎలా ఉంటుందో చూద్దాం. సో ఫస్ట్ ఫ్రమ్ క్లాజ్, తర్వాత సెలెక్ట్, తర్వాత ఆర్డర్ బై, తర్వాత లిమిట్. ఇది ఒక గుర్తుపెట్టుకోవాలి మీరు. అంటే ఏ అనలిస్ట్ అయినా ద ఆర్డర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ అన్నది వాడికి తెలియాల్సిందే. ఆర్డర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ తెలియలేదు అంటే వాడికి ఆ క్వెరీ ఎందుకు రాస్తున్నాడు, అసలు ఎలా రాస్తున్నాడు, అసలు అది ఏమవ్వబోతుంది అన్నది ఏం అర్థం కాదు. సో ఎప్పుడైనా ఫస్ట్ క్వెరీ
ద సిటీ అన్న టేబుల్ నుంచి రీడ్ చేసి ఆ కాలమ్స్ ఏంటి అని సర్చ్ చేసుకుని దాన్ని ఒక ఆర్డర్లో పెట్టుకుని లాస్ట్లో లిమిట్ అప్లై అవుతుంది. ఓకేనా. సో ఫస్ట్ టాప్ అన్నిటిని పాపులేషన్ ద్వారా ఆర్డర్ చేసుకుంటాను, అంటే స్మాల్ నుంచి లార్జ్ ద్వారా, ఎందుకంటే అసెండింగ్ కదా, మెన్షన్ చేయకపోతే అసెండింగ్ అని చెప్పండి డిఫాల్ట్. సో అలా ఆర్డర్ చేసుకుని టాప్ 6 ఇస్తుంది ఇక్కడ, రైట్. సో 90,000 నుంచి వస్తారు మీరు అవుట్పుట్. 90,000, 91, 92, 1,17,000, 1,20,000, 1,21,000. సో మీరు ఇందాక చూసిన 59 lakh ఆర్ సంథింగ్ అన్నది లేదు. అదే మీరు ఇక్కడ డిసెండింగ్ పెడితే ఏమవుతుంది, మీకు ఫస్ట్ ఆ టాప్ 6 అంటే ఎక్కువ పాపులేషన్ ఉన్న 6 వస్తాయి అన్నమాట. 59 lakh, 20 lakh, 12 lakh, 12 lakh, రైట్. సో 12 lakh అనేది 1 lakh, సారీ 1 lakh, 1 lakh, 1 lakh, 2 lakh, 5 lakh, రైట్, 5 lakh. సో ఇదనమాట థింగ్. ఈ లిమిట్ని ఆర్డర్ బైని కలిపి వాడచ్చు, సెలెక్ట్తో పాటు కలిపి. ఓకే. అండ్ ఇంకోటి మనం కౌంట్ గురించి మాట్లాడుకున్నాం లాస్ట్. కౌంట్ ఆఫ్ స్టార్ ఫ్రమ్ ద టేబుల్. ఇది రాస్తే ఎన్ని రికార్డ్స్ ఉన్నాయో తెలుస్తుంది అంతే, ఇంకేం లేదు. ఈ టేబుల్లో అసలు ఆడు ఎన్ని స్టోర్ చేశాడు నాకు తెలిసి 9 అనుకుంటున్నాను, ఎందుకంటే ఇందాక అసెండింగ్ రాసిన డిసెండింగ్ రాసిన. సెలెక్ట్ కౌంట్ ఆఫ్ స్టార్ ఫ్రమ్ టేబుల్, ఇది సారీ టేబుల్ నేమ్ ఎవడిస్తాడు, టేబుల్ అంటే సో కౌంట్ వచ్చేసి 9 రికార్డ్స్ ఉన్నాయి. ఇందాక ఎలా చెప్పానంటే రన్ చేసినప్పుడు అసెండింగ్లోని డిసెండింగ్లోని 9 చూపిస్తుంది ఎట్లా చేసిన. సో దాని అర్థం ఇంకా 9 ఉన్నాయి, దానికంటే ఆ 9 కూడా ఈక్వల్ అవుతున్నాయి ఆల్మోస్ట్, పైనుంచి చూసినా కింద నుంచి చూసినా. సో అలా చెప్పాను 9 ఉన్నాయని. సో 9 రికార్డ్స్ ఉన్నాయని ఇది అవుట్పుట్లో చూపిస్తుంది. ఇది కౌంట్ వచ్చేసి అంతే, అంతకు మించి